వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజలందరూ గొప్ప తీర్పునిచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగానే ఈ రోజు భారీ స్థాయిలో ఘన స్వాగతం రైతులు పలకడం జరుగుతూ ఉంది. అమరావతి వెంకటాయపాలెం చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. వెంకటాయపాలెం దగ్గరికి భారీగా చేరుకున్న రైతులు, జనసేన, టీడీపీ శ్రేణులు పవన్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. అయితే వాళ్ళందరికీ కూడా వాహనం పైకెక్కి ప్రజలకి అభివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అమరావతి వెంకటాయపాలెం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జనసేన కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నారు. దానికి సంబంధించిన లైవ్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన మరి కాసేపట్లోనే సెక్రటరియట్ కి చేరుకున్నారు. అక్కడ తన కేటాయించిన ఛాంబర్ ని చూడనున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కానున్నారు. ఇలా అడ్డం వచ్చారు, వీళ్ళు జనసేన వాళ్ళు అడ్డం వచ్చారు. అమరావతి వెంకటాయపాలెం కి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. వెంకటాయపాలెం దగ్గరికి భారీగా చేరుకున్న రైతులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాహనం పైకెక్కి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తున్నారు. నమస్కారాలు పెట్టు. జారీ చేసిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ యాత్ర వ్యాఖ్యలు సాగుతూ ఉంది. ఇక్కడ నుంచి మందరం వరకు కూడా ఆయన ఎన్నిసార్లు మందరం గ్రామంలో అంటే అమరావతిలో మందరం
అమరావతి వెంకటాయపాలెం చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. వెంకటాయపాలెం దగ్గరికి భారీగా చేరుకున్న రైతులు, జనసేన, టీడీపీ శ్రేణులు పవన్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వాహనంపైకెక్కి ప్రజలకి అభివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దాదాపుగా ఆ క్యాంప్ కార్యాలయం జరుగుతుంది. ఇంకా పార్టీ కార్యాలయం ముఖ్య నాయకులు సమావేశం బాగుంటుంది. ఇప్పుడు ఆయన కార్యాలయం కూడా ప్రయాణం చేస్తాము. ఇక్కడ బీజాక్సిస్ రోడ్లో ఆయన సచివాలయంలో సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా పేజీలు ఏర్పాటు చేశారు. ఆ పేజీల పరిశీలనకి ఈరోజు మంత్రిగా మంత్రివాదులు సచివాలయంలో అడుగుపెడుతున్నారు. గతంలో అనేక సార్లు రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటన చేసినప్పటికీ కూడా కేవలం జనసేన పైకి ఎక్కాడు. ఏంటి పైకి ఎక్కాడా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోపలికి వెళ్లిపోయి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన మిత్రుడు ఎవరైతే ఆనంద్ సాయి ఉన్నాడో ఆనంద్ సాయితో కలిసి తనకు సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందో అక్కడ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ తనకు ఉండేటటువంటి రూమ్ ఎలా ఉండాలి, అక్కడ హైజీనిటీ అంటే కండిషన్స్ ఎలా ఉండాలి, తనకి నచ్చిన విధంగా క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇంకొక పక్కన తన సెక్రటేరియట్ లో ఉండే ఛాంబర్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయించుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఇక్కడి నుంచి బయలుదేరి అంటే ఇప్పటికే ఆయన చాలాసేపు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. టాప్ లో నుంచి వెహికల్ టాప్ ఉందో దానిలో నుంచి బయటకు వచ్చారు. వచ్చి ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా తన అభివాదాలను అయితే తెలియజేస్తున్నారు. మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆయన్ని కలిసేటందుకు అయితే ఇక్కడ ఆపేశారు. ఏదైతే మందడం వెళ్ళేటటువంటి టర్నింగ్ ఉంటుందో ఆ టర్నింగ్ వద్దకు వచ్చినటువంటి ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా ఆయన సెక్రటేరియట్ వరకు కూడా బయలుదేరి వెళ్ళేటట్టుగా అయితే బయలుదేరినటువంటి ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆయన రెగ్యులర్ గా కూడా ఎర్ర తువ్వాలు ఏదైతే ఆయన వెళ్ళవచ్చున్నారో దానిని ఎక్కువగా అందరూ ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా రైతులకు వేసుకుని ఆయన బయటకు వచ్చి అందరికీ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. ఇక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్లే వరకు కూడా కంటిన్యూగా పూలు చల్లుతూ ఎక్కడా కూడా దారిలో అంతా కూడా ఆయనకు పూలు చల్లుతూ అభివాదం తెలియజేస్తూ స్వాగతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మందడం టర్నింగ్ లో ఇప్పుడు వెళ్తున్నాము. మందడం మధ్య నుంచి కొద్ది దూరం వెళ్తే తర్వాత సెక్రటేరియట్ ఆయన తన ఛాంబర్ కి చేరుకుంటారు. చేరుకుని అక్కడ ఛాంబర్ లో ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఎలా ఉండాలి ఏంటి, పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి ఇప్పుడు ఇక్కడ ఈయన అంటే కంటిన్యూగా కూడా మొత్తం ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం అందరూ ఇప్పటిదాకా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనతో పాటు ముందుకు తీసుకురావాలి అని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దారి పొడుగునా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలిసేటందుకు అంటే ఆయన ఖచ్చితంగా అభివాదం చేసేటప్పుడు ఎదురు వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన కలిసేటందుకు వీలుగా కూడా